మీకు ఒక విషయం చెప్తాను చూడండి. లోకంలో ప్రతి వ్యక్తికి తన చిన్ననాటి నుంచి అసలు గురువు ఎవరో తెలుసా? తన కన్న తల్లి. తల్లిని మించిన గురువు లేరు, దైవం లేరు, గురువు లేరు. ఎందుకంటే కొన్ని కోట్ల పుస్తకాలు, వేల పుస్తకాలు మీరు తిరగేసినా గుర్తు ఉండనటువంటి ఒక్క మాట అమ్మ పెరుగన్నం కలిపి పెడుతూ, నాయనా జీవితం అంటే ఇదిరా అని ఒక్క మాట, మంచి మాట అమ్మ నోటమ్మట కనుక ఆ చిన్నతనంలో మనకి ఏ ఆలోచన లేని స్థితిలో, ఇందాకన్నారే ప్యూర్ గా ఉంటుంది చిన్నపిల్లల యొక్క నవ్వు గాని మనస్సు గాని ఎలా ఉంటుంది, వాడికి ఏ ఆశలు లేవు. అందుకని ఆ ప్యూరిటీ ఎవరిలో ఉంటుందంటే ఆ చిన్న, అందుకే వాళ్ళు నవ్వితే చూడండి, ఒక పుష్పం విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చిన్నపిల్లల నవ్వు. ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఆ పిల్లల బోసి నవ్వు చూస్తే తల్లికి ఆనందం అన్నమాట. అందుకని ఆ ప్యూరిటీ ఆ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ ముద్ద పెట్టేటప్పుడు తల్లి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది జీవితాంతము ఆ వ్యక్తికి తప్పకుండా గుర్తుండిపోతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు చెప్పినా గుర్తులేని మాట కన్న తల్లి ఒక్క మాట ఆ ఉగ్గుపాలు పడుతూ ఆ మజ్జిగన్నం పెడుతూ ఒక్క సంస్కారవంతమైనటువంటి మాటని తల్లి అందించగలిగితే, అందుకే స్త్రీ ఆవిడ మారితే సమాజానంతటినీ మార్చగలిగిన శక్తి మహాత్ములని ఆ తల్లి తన కడుపు నుంచి ఉద్భవించి లోకానికి అందించగలదు. దేర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్ ఇంటూ దేర్ ఉమెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ లోకంలో మహానుభావులు, మహాత్ములు అందరూ ప్రేరణ పొందింది ఎక్కడో తెలుసా అండి? అమ్మ ఒడిలోనే. అందుకే మనకి ఒక మాట చెప్తారు, తల్లి ఒడి మొదటి బడి.